హలో ఫ్రెండ్స్, నేను మీ మహిత. వెల్కమ్ టు మహిత స్మార్ట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఎన్సీఆర్టీ 8th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. అండ్ ఈ చాప్టర్ పేరు వచ్చేసి అండర్స్టాండింగ్ సెక్యులరిజం అనమాట. అండ్ ఈ చాప్టర్లో మెయిన్గా మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే అసలు సెక్యులరిజం అంటే ఏంటి, అలాగే ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటి, అండ్ ఇంకా చెప్పాలంటే మనం ఇండియాలో కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ సెక్యులరిజంని ఎలా ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ చాప్టర్లో మెయిన్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ చాప్టర్ అండర్స్టాండింగ్ సెక్యులరిజం. మీరు హిందూ ఆర్ ముస్లిం అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలోకి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నారు. సో అక్కడికి వెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నారు. సో మీరు అక్కడ ఒక ఇల్లుని రెంట్ తీసుకుందాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో అఫీషియల్ రిలీజన్ అనేది ఉంది. అఫీషియల్ రిలీజన్ ఏంటంటే క్రిస్టియానిజం. మీరేంటి హిందూ ఆర్ ముస్లిం అనుకున్నాం కదా. సో అక్కడ అఫీషియల్ రిలీజన్ క్రిస్టియానిజం కాబట్టి మీరు అక్కడ రెంట్కి వెళ్ళినప్పటికీ అక్కడున్న పీపుల్ ఏం చేస్తారు అంటే మీరు వేరే క్యాస్ట్ కాబట్టి మీకు రెంట్కి ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు అనుకుందాం. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఫస్ట్ కోప్పడతారు కదా, ఎందుకు వీళ్ళందరూ ఇలా ఉన్నారు, అందరినీ ఈక్వల్గా చూడాలి కదా అని చెప్పి కోప్పడతారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమనుకుంటారు, నెక్స్ట్ మా కంట్రీకి వచ్చినప్పుడు ఈ క్రిస్టియన్స్ని మేము ఇలాగే చూడాలి అని చెప్పి అనుకుంటారు లేదా? సో ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ఈ రిలీజియన్ అనేది ఒక కంట్రీకి అఫీషియల్ రిలీజియన్ చేస్తే ఇలా డిస్క్రిమినేషన్ అనేది పీపుల్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అంటే మైనారిటీ పీపుల్ అనే వాళ్ళు ఈ డిస్క్రిమినేషన్ని ఎదుర్కోవాలి. సో ఇలాంటివన్నీ తగ్గించడం కోసమే చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయి అంటే ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి అన్నమాట. అసలు సెక్యులరిజం అంటే ఏంటి అంటే ఒక కంట్రీకి ఒక అఫీషియల్ రిలీజన్ అనేది ఏది ఉండదన్నమాట. వాళ్ళు ఏ రిలీజన్ అన్నా పాటించవచ్చు. దీన్నే సెక్యులరిజం అని అంటారు అనమాట. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏమవుతుంది అంటే హిట్లర్ చాలా చాలా మిలియన్స్ ఆఫ్ జ్యూస్ని చంపేస్తారనమాట. ఎందుకు అంటే రిలీజియన్ డిస్క్రిమినేషన్ని బేస్ చేసుకుని. సో ఇది కూడా ఒక డిస్క్రిమినేషన్. అండ్ ఇంకా చెప్పాలి అంటే సౌదీ అరేబియాలో నాన్ ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు టెంపుల్స్ని కానీ చర్చెస్ని కానీ బిల్డ్ చేసుకోకూడదు అనమాట ఆ కంట్రీలో. సో ఏమవుతుంది, మిగతా అంటే నాన్ ముస్లిమ్స్ ఉంటారు కదా సౌదీ అరేబియాలో, వాళ్ళందరూ ఈ డిస్క్రిమినేషన్కి ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ రిలీజియన్ని పబ్లిక్గా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నారు అక్కడ. సో ఇది కూడా ఒక డిస్క్రిమినేషనే అవుతుందన్నమాట. దీనివల్ల మైనారిటీస్ వాళ్ళ డిగ్నిటీ అనేది దెబ్బతింటుంది. అవును కదా. సో అందుకనే ఏం చేయాలి అంటే చాలా కంట్రీస్ సెక్యులరిజాన్నే సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇండియాలో సెక్యులరిజం అనేది ఎలా ఆర్ ఎలా ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పాలి అంటే మనం ప్రీవియస్ చాప్టర్లో ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏ సిటిజన్ అయినా సరే ఎటువంటి రిలీజియన్ అన్నా సరే వాళ్ళు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, ఆర్ ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ రైట్ అనేది ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇలాంటి లాస్ ఆర్ ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ వల్ల సిటిజన్స్కి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. అండ్ ఇంకా ఈ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ స్టేట్ పవర్ని రిలీజియస్ పవర్ నుండి సపరేట్ చేస్తుంది అనమాట. స్టేట్ పవర్ని రిలీజియస్ పవర్ని సపరేట్ చేయటం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లోనూ మోర్ దెన్ 1 రిలీజన్ అనేది ఉంది కదా. అంటే మోర్ దెన్ 2 or 3 రిలీజన్స్ అనేవి కన్ఫర్మ్గా ఉంటాయి ఏ కంట్రీలో చూసుకున్నా సరే. సో ఒక కంట్రీ అనేది ఒక అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్ అఫీషియల్ రిలీజియన్ అనేది ఇచ్చేసింది అనుకుందాం. అఫీషియల్ రిలీజియన్ ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, మైనారిటీ వాళ్ళందరూ ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే మెజారిటీ వాళ్ళే మాత్రమే వాళ్ళ రిలీజియన్నే సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ మైనారిటీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఇలా మెజారిటీకి అఫీషియల్ రిలీజన్ ఇచ్చారు, సో మెజారిటీ పీపుల్ వాళ్ళే స్టేట్ గవర్నమెంట్లోకి వచ్చారు అనుకుందాం, అంటే పవర్లోకి వచ్చారు, గవర్నమెంట్ పవర్లోకి. సో అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు వాళ్ళ రిలీజియన్ని ఇంక్రీజ్ చేసుకుని మిగతా రిలీజియన్ అసలు లేకుండా కూడా చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు హిట్లర్ పవర్లోకి వచ్చినప్పుడు జ్యూస్ని ఎలా అయితే చంపేశాడో అలా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేసింది అంటే స్టేట్ పవర్ని రిలీజియన్ పవర్ని వేరు చేసింది అనమాట. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనే చెప్పొచ్చు మనం. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా సరే ఈ ఫండమెంటల్ రైట్స్ అంటే
ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ కావచ్చు, ఇలాంటివి ఫ్రీడమ్ ఆఫ్ కాస్ట్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ ఫండమెంటల్ రైట్స్, 6 ఫండమెంటల్ రైట్స్ వాళ్ళు ఏమైనా దెబ్బతీసినాయి అంటే మాత్రం వాళ్ళు కోర్టుకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఏ సిటిజన్ అయినా సరే వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇలాంటివి కూడా గ్యారంటీ చేస్తుంది అనమాట. ఇంకా మన కాన్స్టిట్యూషన్ ఒక సిటిజన్ కి ఎటువంటి రైట్స్ ఇచ్చింది అంటే వాళ్ళు ఎటువంటి రిలీజియన్ అన్నా చూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక రిలీజియన్ నుండి ఇంకో రిలీజియన్ కి వెళ్ళే ఛాన్స్ కూడా గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే అసలు ఇండియన్ సెక్యులరిజం అంటే ఏంటి ఇప్పుడు చూసుకుందాం. అసలు మన కాన్స్టిట్యూషన్ ఏం ఫీల్ అవుతుంది అంటే ఒక సెక్యులర్ స్టేట్ కి మెయిన్ గా ఉండాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి అని చెప్పాలంటే ఫస్ట్ ఒక రిలీజియస్ కమ్యూనిటీ ఆర్ ఒక కమ్యూనిటీ ఇంకొక కమ్యూనిటీని డిస్క్రిమినేట్ కానీ డామినేట్ కానీ చేయకూడదు. ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ వచ్చేసి ఒక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మేము హై మీరు లో ఈ కమ్యూనిటీలో అని చెప్పి హైగా ఉన్న వాళ్ళు లోగా ఉన్న వాళ్ళని డిస్క్రిమినేట్ కానీ డామినేట్ కానీ చేయకూడదు. ఇది సెకండ్ లా అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ అనేది అసలు ఒక పర్టిక్యులర్ రిలీజియన్ ని ప్రమోట్ చేయకూడదు అని చెప్పి చెప్తారనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే ఏంటి, ఇండియాలో ఒక గవర్నమెంట్ స్పేసెస్ ఉంటాయి కదా, అంటే కోర్ట్స్ కానీ పోలీస్ స్టేషన్స్, స్కూల్స్, లేకపోతే ఆఫీసెస్, ఇలాంటి ఏ చోట్ల కూడా అంటే గవర్నమెంట్ కి సంబంధించిన దేంట్లోనూ ఒక పర్టిక్యులర్ రిలీజియన్ ని ప్రమోట్ చేయకూడదు అనమాట. సో దీనికోసం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. ఏమి ఇచ్చారు అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక స్టూడెంట్ వాళ్ళ టీచర్ని అడుగుతుంది, టీచర్ నెక్స్ట్ మంత్ ఒక పెద్ద రిలీజియస్ ఫెస్టివల్ ఉంది మాది, మనం ఎందుకు స్కూల్లో చేయకూడదు ఆ ఫెస్టివల్ అని అడుగుతుంది అనమాట. అప్పుడు టీచర్ ఏం చెప్తారు అంటే మనం ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్కూల్, సో గవర్నమెంట్ది కాబట్టి మనం ఎటువంటి రిలీజియన్ని ఒక రిలీజియన్ని ప్రమోట్ చేయకూడదు. కావాలంటే ప్రైవేట్ స్కూల్స్లో చేస్తారు కానీ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం ఇలాంటి ఏ రిలీజియన్ని ప్రమోట్ చేయరు అని చెప్పి చెప్తారనమాట టీచర్. ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కోర్ట్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏ ఒక్క రిలీజియన్ని ప్రమోట్ చేయకూడదు అనమాట. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది స్ట్రాటజీ అనమాట, ఫోల్డ్ స్ట్రాటజీని ఫాలో అవుతుంది. అండ్ ఏంటి అంటే ఒకటి రిలీజియస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండటం. అండ్ సెకండ్ వచ్చేసి రిలీజియస్ మ్యాటర్లో ఇంటర్ఫియర్ అవ్వటం ఎప్పుడు అంటే ఓన్లీ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎవరికైనా దెబ్బతీస్తే మాత్రం రిలీజియస్ ఫ్యాక్టర్స్లో కూడా ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. సో ఈ రెండిటి వల్ల ఈ డామినేషన్ని తగ్గించిందనమాట మన ఇండియాలో మన కాన్స్టిట్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టోరీ ఇచ్చారు. అసలు గవర్నమెంట్ అనేది రిలీజియస్ ఫ్యాక్టర్స్లో అంటే రిలీజియన్కి సంబంధించిన వాటిలో ఎలా ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటుంది అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకలేమో సిక్ ఫ్రెండ్, ఒకలేమో నార్మల్ వేరే రిలీజియన్ ఫ్రెండ్ అనుకుందాం. ఇద్దరు కొత్తగా స్కూటర్స్ కొనుక్కున్నారు. సో స్కూటర్ కొనుక్కుని ఒక ఫ్రెండ్ ఏమో నాన్ సిక్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, తనేమో హెల్మెట్ వేసుకుంటారనమాట. హెల్మెట్ వేసుకుని సిక్ ఫ్రెండ్తో అంటాడు, ఢిల్లీలో హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్, హెల్మెట్ వేసుకోకపోతే నీకు ఫైన్ వేస్తారు, వేసుకో హెల్మెట్ అని చెప్పి సిక్ ఫ్రెండ్కి చెప్తాడు. అప్పుడు సిక్ ఫ్రెండ్ అంటాడు, నువ్వేం భయపడకు, నాకేం ఫైన్ పడదు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు నాన్ సిక్ ఫ్రెండ్ అంటాడు, అదేంటి నీకెందుకు ఫైన్ పడదు అని అడిగితే ఈ సిక్ ఫ్రెండ్ చెప్తాడు, బుర్జీ పుర్జీ అంటే తలపైన కట్టుకుంటారు కదా, దాన్ని పుర్జీ అంటారు. ఈ పుర్జీ అనేది సిక్స్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇది రిలీజియన్ కి సంబంధించింది కాబట్టి గవర్నమెంట్ అనేది మా రిలీజియన్ లో ఇంటర్ఫీర్ అవ్వదు. సో నేను హెల్మెట్ వేసుకోకపోయినా నన్ను ఫైన్ అడగరు అని చెప్పి చెప్తాడనమాట. సో ఏమవుతుంది అంటే ఇండియన్ స్టేట్ అనేది ఒక ఈ పుర్జీ ఆర్ టర్బన్ అంటారు కదా, ఇది వేసుకోకపోయినా సరే సిక్స్ విషయంలో ఏమి ఇది వేసుకున్నారు, హెల్మెట్ వేసుకోకపోయినా సరే సిక్స్ విషయంలో ఏమి ఛాన్స్ తీసుకోవట్లేదు అనమాట. ఎందుకు అంటే రిలీజియస్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉండడానికి. ఒకవేళ ఆ పుర్జీ తీసేస్తే వాళ్ళ డిగ్నిటీ అనేది దెబ్బతింటుంది. సో ఫండమెంటల్ రైట్ అనేది లాస్ అవుతారు వాళ్ళు. సో అందుకని వీళ్ళ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు అనమాట. ఇంకో స్ట్రాటజీ ఏంటి, ఫోల్డ్ స్ట్రాటజీ అనుకున్నాం కదా. ఒకటి వచ్చేసి ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉండటం, ఇంకోటి వచ్చేసి ఇంటర్ఫీర్ అవ్వటం. ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతారు అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి దెబ్బతీస్తున్నాయి అంటేనే ఇంటర్ఫీర్ అవుతారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఇప్పుడు హిందూయిజంలో అప్పర్ క్యాస్ట్, లోవర్ క్యాస్ట్ అనే వాళ్ళు ఉన్నారనమాట. లోవర్ క్యాస్ట్ వాళ్ళని దళితులు అంటారు, ఆర్ అన్టచబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ లోవర్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళు ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్కి వెళ్ళకూడదు, అండ్ అప్పర్ క్యాస్ట్ పీపుల్ యూజ్ చేసుకున్న వెల్స్ని వీళ్ళు యూజ్ చేసుకోకూడదు, ఇలాంటివన్నీ రూల్స్ ఉంటాయన్నమాట.
సో దీనివల్ల ఏమవుతుంది, ఈ లో క్యాస్ట్ అంటే సో కాల్డ్ లో క్యాస్ట్ ఉంది కదా, అంటే ఈ అన్‌టచబిలిటీ లో ఉన్న పీపుల్ అందరూ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ని కోల్పోతున్నారు. అవును కదా! ఎందుకంటే ఫండమెంటల్ రైట్ ఏంటి? వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. ఏ పబ్లిక్ ప్లేస్ కన్నా వెళ్ళొచ్చు. బట్ వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అండ్ వీళ్ళు ఏ వెల్‌ని యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో ఇవన్నీ జరగటం వల్ల వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేవి దెబ్బతీస్తున్నాయి. సో అందుకని చెప్పి గవర్నమెంట్ రిలీజియస్ మ్యాటర్ అయినా సరే ఇంటర్ఫియర్ అయ్యి ఈ అన్‌టచబిలిటీని రిమూవ్ చేసిందనమాట. సో ఇలా ఫండమెంటల్ రైట్స్ అనేవి దెబ్బతీస్తే మాత్రం గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ అవ్వచ్చు. సో ఇలాగా టూ ఫోల్డ్ స్ట్రాటజీని యూజ్ చేసి గవర్నమెంట్ అనేది పీపుల్ అందరూ ఈ ఫండమెంటల్ రైట్స్ ని పాటించేలాగా చేస్తుందన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇండియాలోనే కాదు, యుఎస్ లో కూడా, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే prohibiting the legislature from making laws respecting an establishment of religion. అంటే ఈ యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఏ రిలీజియన్ ని సపోర్ట్ చేయదన్నమాట, ఏ రిలీజియన్ ని ప్రిఫరెన్స్ అనేది ఇవ్వదన్నమాట. ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సేమ్ ఇండియా ఎలాగో యుఎస్ కూడా అలాగే. మొత్తం ఈ సెక్యులరిజం పాటించే విషయంలో ఇవి రెండు ఈక్వలే. కానీ ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఇండియాకి యుఎస్ఏకి డిఫరెన్స్ అన్నమాట. ఇండియాలో ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ కనుక దెబ్బతీస్తే ఇండియన్ గవర్నమెంట్ కి రిలీజియస్ మ్యాటర్స్ లో కూడా ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కరెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఇచ్చారు. కానీ యుఎస్ గవర్నమెంట్ లో అసలు అలాంటి ఛాన్సే లేదన్నమాట. ఇదే మెయిన్ డిఫరెన్స్. ఇలా ఇండియన్ గవర్నమెంట్ లో ఈ రిలీజియస్ మ్యాటర్ లో ఇంటర్ఫియర్ అవుతుంది కదా, సో దాన్ని ఏమంటారంటే విస్ రిలీజియన్ అని చెప్పి చెప్తారనమాట. సో ఇది మన సెక్యులరిజం గురించి మొత్తం చాప్టర్ అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2014 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ లో ఏమవుతుంది అంటే వాళ్ళకి లేబర్ అక్కడ కింద పనిచేసే వాళ్ళందరూ తక్కువ మంది ఉంటారనమాట. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్రెంచ్ కాలనీస్ కోసం వర్కర్స్ ని వేరే వేరే కంట్రీస్ నుండి తీసుకొస్తారు. సో అలాగా కొంతమంది ముస్లిమ్స్ కూడా ఫ్రాన్స్ కి వస్తారనమాట. సో ఈ వర్కర్స్ పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్తారు, వాళ్ళు స్కార్ఫ్స్ కట్టుకుని వెళ్తారనమాట వాళ్ళ రిలీజియస్ ప్రకారం. సో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రిలీజియస్ సింబల్స్ కానీ ఇలాంటి స్కార్ఫ్స్ కానీ ఇలాంటి ఏవి యూజ్ చేయకూడదు పిల్లలు అని చెప్పేసి స్కూల్లో రూల్ తీసుకొస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ముస్లిమ్స్ కి వాళ్ళ రిలీజియన్ అనమాట, ఇంకా అలా కట్టుకోవటం తప్పదు. సో అప్పుడు ఏం చేస్తారు, ఇలా కట్టుకున్నందుకు వీళ్ళ పిల్లల్ని అంటే వర్కర్స్ పిల్లల్ని స్కూల్ నుండి బయటికి పంపించేస్తారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ డిగ్నిటీ అనేది దెబ్బతింటుంది. సో ఫ్రాన్స్ కూడా సెక్యులరిజం అనేది కావాలి అని చెప్పి ఈ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చారనమాట. సో ఇది మన సెక్యులరిజం గురించి మొత్తం చాప్టర్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.